చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేస్తున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే గత ఎలక్షన్లలో కూటమికి 164 సీట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా రావట్లేదు. తమ గళాన్ని వినిపించలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి జగన్ ఇంకా ఏమీ చేయలేడు అనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. రెండవది, వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కార్యకర్తలు అండగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడడు అనే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుగా భావించవచ్చు. కానీ వీళ్ళు అనుకున్నట్లు అది వాస్తవం కాదని నిన్న పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ పెడితే కార్యకర్తలు ఎలా హాజరయ్యారో చూశారుగా. అక్కడ వాళ్ళను కంట్రోల్ చేయడానికి రోపులు కూడా కట్టవలసి వచ్చింది. అంతేకాకుండా చివరకు లాఠీ చార్జీ కూడా చేయవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అంటే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి దూరం కాలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కూడా. అదీగాక కార్యకర్తల కరెంట్ ఛార్జీలపైన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు స్పందన కూడా చూసే ఉంటారు. రాష్ట్రం మొత్తం మీద కరెంట్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం ఎంతో సక్సెస్ అయ్యింది. రాష్ట్రమంతటా కార్యకర్తలు, నాయకులు కథం తొక్కారు. ఇదే ఊపు మీద కార్యకర్తలు చివరి దాకా నిలబడితే పరిస్థితి ఎలా ఉంటుందో కూటమి నేతలు ఒకసారి ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తే ముందు ముందు ఇంకెంత వ్యతిరేకత మూటగట్టుకోవలసి వస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తే బాగుంటుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలకు తోడు ఈ కరెంటు బిల్లులు తోడై ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. అలా జరగకుండా ఉండాలి అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మరి కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో ముందు మనం వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.